విజయవాడలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. కాశ్మీర్ అందాలను వివిధ రకాల పక్షులతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో జలకన్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొలిసారి కాశ్మీర్ అందాలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడంతో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. ఫస్ట్ టైం ఇలా విజయవాడలో ఆడడం చాలా బాగుంది. జలకన్యలు కూడా బాగా చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చా, ఏం చదువుతున్నాను? నేను తణుకు నుంచి వచ్చా, 9th చదువుతున్నాను. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చా. సో జమ్మూ కాశ్మీర్ ఎప్పుడన్నా వెళ్ళావా, లేదంటే ఇప్పుడు ఉన్న నువ్వు చూసిన జమ్మూ కాశ్మీర్ చూసాక ఏమనిపించింది? ఇక్కడ చూసాక అయితే నిజంగా జమ్మూ కాశ్మీర్ వెళ్ళినట్టు అనిపించింది. ఫస్ట్ ఎప్పుడు వెళ్ళను నేను, ఫస్ట్ టైం అయితే ఇక్కడికి చూసాక జమ్మూ కాశ్మీర్ నిజంగా వెళ్ళినట్టు అనిపించింది. జలకన్యని చూసిన పిల్లలు మనతో ప్రస్తుతం ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏ విధంగా ఉంది. చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది జలకన్య చూసి? చాలా హ్యాపీగా ఉంది. అది ఆడుతుంది, మాతో ప్లే చేస్తుంది, ఆడుతుంది. ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా ఇలాంటిది? ఎప్పుడు చూడాల, ఫస్ట్ టైం చూస్తాను. ఎలా అనిపిస్తుంది? హ్యాపీగానే ఉంది, నిజమైన కాశ్మీర్కి వచ్చినట్టు. ఫిబ్రవరి వరకు ఈ ఎగ్జిబిషన్ ఉంటుందని, ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. శని, ఆదివారాలు ప్రత్యేక సెలవు దినాల్లో పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. విజయవాడలోని విద్యాధరపురం ఆర్టీసీ డిపో సమీపంలో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. కాశ్మీర్ అందాలను సరిపోలుస్తూ ఎగ్జిబిషన్లో సెట్టింగ్స్ ఏర్పాటు చేశారు. కాశ్మీర్ లోయలు, పర్వతాలు, యాపిల్ చెట్లు, వాటర్ ఫాల్స్, పక్షుల వద్ద పర్యాటకులు ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన జలకన్యను సందర్శకులు విష్ చేస్తూ థ్రిల్ కి గురవుతున్నారు. జలకన్యని చూశారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. రచరచగా రంగులలో ఉన్నారు, ఫిషెస్ లాగా ఉన్నారు, చాలా బాగున్నారు. చాలా జ్యువెలరీ క్వీన్ లాగా, ఇంకా వాటర్ రైల్ వెళ్ళి చాలా టాలెంటెడ్ గా ఉన్నారు. అందుకోసం వచ్చి చూసాం, చాలా బాగున్నారు. 10 stars. జమ్మూ కాశ్మీర్ ని దగ్గర నుంచి చూసినట్టుగా ఉందా, అదే విధంగా జలకన్య, ఈ రెండిట్లో ఏది బాగా నచ్చింది? నేను జమ్మూ కాశ్మీర్ లో ఎప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడు కాశ్మీర్ లో వచ్చి జలకన్య చెప్తే చాలా బాగా అనిపించింది, అందుకోసం వచ్చా. విజయవాడలో తొలిసారి కాశ్మీర్ అందాలతో పోలిన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఎగ్జిబిషన్ కు వస్తే కాశ్మీర్కు వచ్చిన అనుభూతి వస్తుందని, ఎంట్రీ ఫీజు కూడా తక్కువగానే ఉందని సందర్శకులు చెబుతున్నారు. పిల్లలు, పెద్దలు ఆహ్లాదమైన వాతావరణంలో సమయం వెచ్చించడానికి ఈ ఎగ్జిబిషన్ చక్కని ప్రదేశమని చెబుతున్నారు. గృహ అవసర వస్తువులు, మహిళలకు ఫ్యాన్సీ వస్తువులు, రకరకాల బ్యాగులు స్టాల్స్తో ఏర్పాటు చేశారు. వీటితో పాటు పుస్తకాలు, తినుబండారాలు ఎగ్జిబిషన్లో ఉన్నాయి. జెయింట్ వీల్, రంగుల రాట్నాల టికెట్లు సరసమైన ధరల్లో ఉన్నాయని పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.